రైట్ అన్న ఏంటి అక్రమంగా కేసులు పెట్టడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ప్రస్తుతం కేటీఆర్ పైన కేసు పెట్టిందని మీరు ఎలా చూస్తారంటే ఏం చెప్తారు? ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైపోయిందంటే మంచి చేసిన వాళ్ళని చెడుగా చూపించే పనిలో రేవంత్ రెడ్డి గారు ముందంజలో ఉన్నాడు. ఎందుకంటే చేతగాని ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది ఇవాళ ప్రజలు చూస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చి ఏ ఒకటి నెరవేర్చకుండా ఇవాళ కేటీఆర్ గారు భారతదేశంలోనే నెంబర్ 1 స్థానంలో చూపించినటువంటి తెలంగాణని ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏం చూపిస్తున్నారంటే ఇవాళ లూటీ జరిగింది, అక్రమ అరెస్టులకు లూటీ జరిగిందని చెప్తున్నాడు. ఎక్కడ అక్రమాలు జరిగినాయి? ఇప్పుడు తనే చెప్పిండు ఏమని, నేను కార్ రేస్ పెట్టింది వాస్తవమే, ఈ డబ్బులు పంపిస్తేనే వాళ్ళు రేసింగ్కి వస్తామని చెప్పారు. అలాంటప్పుడు మీ చేతనైతే మీరు ఆ రేసింగ్ పెట్టి ఆ డబ్బులు ఏందో మీరు రిటర్న్ తెచ్చుకోండి. అది కావాలి, ప్రజలకు కావాల్సింది. ఇవాళ హైదరాబాద్ని ఒక స్థాయిలో తీసుకుపోయినటువంటి నాయకుడిని అక్రమ అరెస్టులు చేస్తే ఇవాళ ప్రజలు ఎక్కడ కూడా సహించే పరిస్థితిలో లేరు. ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే మాత్రం రాష్ట్రంలో ప్రతి ఒక్క పౌరుడుగా, ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కులబిడ్డలు కూడా అందరూ ఏకమై ఇవాళ నిరసన తెలపడానికి శాంతియుతంగానే నిరసన తెలుపుతాము. ఎలాంటి దాడులకు మేము పాల్పడము. ఎందుకంటే మా నాయకుడు ఇవాళ హైదరాబాద్ని ఒక ఉన్నత స్థాయిలో తీసుకుపోయినటువంటి వ్యక్తిని కావాలని అక్రమ అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి సర్కార్ చూస్తున్నది. డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ 100కు 200% డైవర్ట్ పాలిటిక్స్. ఎందుకంటే ఇవాళ నీకు పరిపాలన చేతగాక ఒకదానికి లింక్ పెట్టినావు. మొన్నటిదాకా అల్లు అర్జున్ది లింక్ పెట్టినావు, ఇవాళ కార్ రేస్ది లింక్ పెట్టినావు, అప్పుడు కాళేశ్వరం లింక్ పెట్టినావు. ఇవాళ నువ్వు రైతు బంధు ఇవ్వలేవు, రైతు బీమా ఇవ్వలేవు, రుణమాఫీ చేయలేవు. ఇచ్చిన హామీలలో నువ్వు 15,000 ఇస్తాను 12,000 కుదించుకున్నావు. ఇవాళ నీ మంత్రులే నీకు సఖ్యతగా లేరు. నువ్వు ఒక మాట మాట్లాడుతావు, నీ మంత్రులు ఒక మాట మాట్లాడుతున్నారు. ఇవన్నీ డైవర్ట్ చేయడానికి, ప్రజల్ని తప్పుదోవ పట్టియడానికే రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఆడుతున్న డ్రామా ఇది నిదర్శనము. అన్న ఏం చెప్తారన్న, మీరు కేటీఆర్ పై ఈరోజు విచారణకు హాజరు కావడం జరిగింది, రిమాండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఏం చెప్తారు? ఈరోజు రిమాండ్ ఉన్న అవకాశాలు మాకు ఇంకా తెలియదు. కాకపోతే ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అసెంబ్లీలోనే మన సీఎం గారు ఈ సినిమా గురించి మాట్లాడడం జరిగింది. నేను సీట్లో ఉన్నంత వరకు ఎలాంటి షోలకు కానీ ఎలాంటి రేట్లు పెంచుకోవడానికి నేను అవకాశం ఇయ్యనని చెప్పిన నిన్ననే. అంతమంది చూస్తుండగానే నిండు అసెంబ్లీలోనే ఇంత పచ్చి అబద్ధాలు ఆడినోడు ఇంకా వేరే చేయడానికి ఎలా మనం నమ్ముతాం? ఈరోజు నిన్న 8వ తారీఖు నాడు ఆల్రెడీ గేమ్ చేంజర్ గురించి రేట్లు పెంచుకోవడానికి, ఫ్రీ షో వేసుకోవడానికి, 4 గంటలకు షో వేసుకోవడానికి ఆల్రెడీ జియో ఇష్యూ చేశాడు. మరి మీరు ఎట్లా చెప్పారు? రేవంత్ గారు సీఎంగా ఉండి నిండు సభలో అసెంబ్లీలో నేను ఎవరికి సీట్లో ఉన్నంత వరకు ఇయ్యనని చెప్పి అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎట్లా ఇచ్చాడు నిన్న? ఇది ఇక్కడనే అర్థమైపోతుంది ఈయన ఏ మాట మీద స్టాండర్డ్గా ఉండడు. ఇప్పుడు ప్రధానంగా ఏ నాయకుడినైనా సరే, బీఆర్ఎస్ పార్టీ ఎవరినైనా అడిగినా సరే, రేవంత్ రెడ్డి కేవలం డైవర్షన్ పాలిటిక్సే చేస్తుండు, రైతు భరోసా విషయాన్ని పక్కదో పట్టించడానికి కేటీఆర్ పైన కేసు తెరపైకి తీసుకొచ్చినట్టు. నిజంగా అదేనా? కరెక్ట్ అండి. ఇంత ముందుకు మీరు చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా కాళేశ్వరం అన్నాడు, 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అన్నాడు. ఎక్కడ జరిగింది? కట్టింది 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అక్కడ చేశాడు. దాని తర్వాత ఎందుకు చేశాడు? అది మహిళ 25,100 రూపాయలు మహిళ గురించి అడిగినప్పుడు దాన్ని ఏదో దాడి వేయడానికి 6 సూత్రాలు 6 గ్యారెంట్ల గురించి మాట్లాడుతుంటే దాన్ని ఇంకోటి డైవర్షన్ చేయడానికి. దాని తర్వాత ఏం చేశాడు? మేడిగడ్డ అన్నాడు. మేడిగడ్డ తర్వాత అది కూలిపోతుంది కేసీఆర్ మీద మొత్తం బదలాం లేపాడు. దాని తర్వాత ఇంకో డైవర్షన్ ఏం చేస్తున్నాడు? మనం ఇచ్చేది ఇవ్వకుండా, రైతు రుణమాఫీ చేయకుండా, మనం రైతు బంధు ఇవ్వకుండా, రైతు రుణమాఫీ సరిగా చేయకుండా మాట్లాడితే ఇంకో టాపిక్ డైవర్ట్ చేయడం. ఈ మధ్యలోనే ఏం చేశాడు? ఈ రైతు రుణమాఫీ మీద మనం మాట్లాడుతున్నాం సరే చేయాలని చెప్పి కేటీఆర్ గారు చాలా విస్తృతంగా మాట్లాడుతుంటే అల్లు అర్జున్ ముందు తీసుకొచ్చాడు. అసలు అక్కడ అల్లు అర్జున్ తప్పేముందండి? మీరు పోలీసు వాళ్ళు సహకరిస్తే ఆయన లోపలికి వచ్చాడు, లేకుంటే ఎందుకు వస్తాడు ఆయన? ఇదంతా పోలీసులు ప్రభుత్వం తప్పే కదండి. మీరు ఎట్లా ఆయన వెల్కమ్ చేస్తారు? అలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు రావద్దు, ఆపేసేయాలి. మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇంటి దగ్గర, అట్లనే ఆయన ఇంటి దగ్గర ఆఫ్ చేయాల్సి ఉంటుంది, అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. నీకు అనుమతి లేదు బాబు, నువ్వు అక్కడ రావద్దని. ఆయన రప్పించింది చేపించిందంతా పోలీసులు వెల్కమ్ చెప్పేసి లోపలికి వచ్చినాక సంఘటన జరిగిందని ఆయన తీసుకుపోయి లోపల వేసి ఏదో ఇక్కడ ఉన్న పాలిటిక్స్ మొత్తం డైవర్షన్ చేయడం కోసం. కాకపోతే ఇంకోటి ఏంటి ఇప్పుడు ఇంకొత్తగా ఇంకేంటి? ఇప్పుడు రైతు బంధు సంగతి 15,000 ఇస్తున్నాడు. 15,000 కాదు 12,000కు వచ్చింది వ్యవహారం. ఇది గట్టిగా మన కేటీఆర్ అన్న మాట్లాడుతుంటే దీని మీద డైవర్షన్ చేయడానికి ఈ కేసు అని చెప్పి ఇంకోటి అని చెప్పి అన్న అరెస్ట్ చేయాలని ఇది ఈ రకంగా డైవర్షన్ చేయడం మొదలుపెట్టింది తప్ప ప్రతి విషయంలో డైవర్షన్ అంటే 1 ఇయర్ నుంచి చూస్తున్నాం కదా. ఆయన చేసింది ఏమీ లేదు, ఆయనకి ఏమి వస్తలేదు, తెలుస్తలేదు. అసలు ప్రభుత్వాన్ని నడపడం ఎలా కూడా తెలియట్లేదు పాపం. మరి ఆయనకు ఉన్న సలహాదారులు ఎవరో ఆయన ఎట్లా చేస్తున్నా కానీ టోటల్ మిస్అండర్స్టాండింగ్లో పోతుంది ప్రభుత్వం.
ఇది చాలా దారుణంగా ఉంది. ఈరోజు పోయి అడగండి, ఏ గ్రామంలో పోయి అడగండి, ఏ ప్రతి రైతును అడగండి, ఎవ్వరు కూడా ఈరోజు ఓటు వేయడానికి రెడీగా లేరు. కాంగ్రెస్ మీద అప్పుడే వ్యతిరేకత చెప్తున్నారు. ఊర్లోకి వెళ్ళి ప్రతి ఒక్క రైతును అడగండి చెప్తారు ఎలా ఉంది పరిస్థితి అనేది. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది ఊర్లలో. ఆయన పోయి ఒకసారి ఎంక్వైరీ చేసుకుంటే సర్వే చేసుకుంటే తెలిసిపోతుంది ఈరోజు.